నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 16వ అధ్యాయము. పరీక్షిత్ యొక్క దిగ్విజయ యాత్ర, ధర్మదేవతకును భూదేవికిని జరిగిన సంవాదము. 22వ శ్లోకము. కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాని వాతైరవరోపితాని ఇతస్తతో వాశనపానవాసః స్నానవ్యమాయోన్ముఖ జీవలోకం. కలియుగ ప్రభావమున నీచులైన రాజులు అనగా పాలకులు విజృంభించున్నారు. వారు స్వార్థపరులే దేశమును కొల్లగొట్టుచున్నారు. వారు స్వకర్మలను పూర్తిగా ఉల్లంఘించుచున్నారు. జనులు అన్నపానాదుల యందును, స్నానముల విషయమునను, వస్త్రధారణ యందును, శారీరక సుఖాదుల యందును నీతి నియమములు లేక అధర్మవర్తనులై ఉన్నారు. ఇట్టి పరిస్థితులలో ఈ లోకము ఏమైపోవునో అని చింతించుచున్నావా? 23వ శ్లోకము. యద్వాంబతే భూరి భరావతార కృతావతారస్య హరేర్ధరిత్రీ అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. భూమాత పృథ్వీకి భారమైన రాజులను అందరినీ అంతరింపజేసి శ్రీకృష్ణ భగవానుడు తన అవతార లక్ష్యమును నెరవేర్చెను. నిన్ను వీడి అతడు అంతర్ధానము అయ్యను. దానికి నీవు ఏమాత్రము చింతిప్పవలదు. ఆ ప్రభువు యొక్క లీలావృత్తాంతములు మోక్షప్రదములు. అట్టి శ్యామసుందరిని పాదస్పర్శతో నీవు పరమానందమును పొందితివి. అయినను ఆ మధురక్షణములు స్మృతిపదమున మెదలుచుండుటతో ఆ స్వామి వియోగమును భరింపలేక దుఃఖించుచుంటివా? 24వ శ్లోకము. ఇదం మమాచక్ష్వ తవాదిమూలం వసుందరేయేన వికర్షితాసి కాలేన వాతే బలినాంబలీయస సురాచితం కిం హృతమంబసోభగం. భూదేవి, నీవు రత్నగర్భవు అయినను దొరపిల్లుచుంటివి. దీనికి హేతువేమో తెలుపము. నిన్ను దేవతలు కూడా పూజింతురు. అట్టి నీ ఐశ్వర్యము అంతయును ఏమైనది? కలిపురుషుడు బలిష్ఠులలో కెల్లా బలవంతుడు. అతడు నీ ఐశ్వర్యమును దోచుకొనినాడా? ఆ కారణమని నీవు దుఃఖించుచుంటివా? తెలుపము. శివరాత్రి శుభాకాంక్షలతో ధన్యవాదములు.